యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రేపు ఈ విషయం నలుగురికి తెలిసిందంటే నిహారికతో జరగబోయే నా పెళ్లికి ఎంత ప్రాబ్లం అవుతుంది? అవని కంటే ఎక్కువ నటించేస్తున్నాడుగా. మీరు బాగా ఆలోచించుకోండి. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం బాబు. ఇంతకంటే వేరే దారి లేదు. అవని కాసేపే అంటున్నారు కదా, నటించేద్దాం అవని, సరేనా? సరే అండి, మీ మాటని నేనెలా కాదనగలను? ముందే చెప్తున్నాను, ఆయనకు బిలీవబిలిటీ కలగటం కోసం అవనితో కాస్త క్లోజ్గా మూవ్ కావాల్సి ఉంటుంది. మీరేం ఫీల్ కాకూడదు. సరే సరే. శ్రీకర్, ఆయన పిలుస్తున్నారు, పదండి రండి. కిందకి వెళ్తే దొరికిపోతాను. నాటకంలో భాగంగానైనా అవని శ్రీకర్ పక్కన భార్యలో చూడలేను. ఇలా దొరికిపోయానంటారు దేవుడా. ఏంటయ్యా మీరు నాతో దాగుడు మొదలాడుకుంటున్నారా ఏంటి? సారీ సార్. ఇప్పటికైనా ఇంట్రడ్యూస్ చేస్తావా లేదా? ష్యూర్ సార్. నన్ను ప్రేమించిన మనిషి, నేను ఇష్టపడిన మనిషి సార్. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి సార్. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కదా, చేసుకున్నా అంటున్నావేంటి? ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా సార్, అందుకే అలా అన్నాను. ఓ, తప్పేం లేదు కదా అత్తయ్య? లేదు బాబు. అవకాశం దొరికింది కదా అని మనసులో ఉన్నదంతా బయటికి కక్కేస్తున్నాడు. నా వెనక 7 అడుగులు, నాతో 100 ఏళ్ళు నడవబోయే నా కాబోయే భార్య సార్. నా ప్రాణం సార్. చాలా గొప్పగా ఇంట్రడ్యూస్ చేశావు శ్రీకర్. నీలా ఏ అబ్బాయి కూడా మనసులో ఉన్న ప్రేమనంతా బయట పెడుతూ ఇలా పరిచయం చేయలేడు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. నువ్వు నా కూతురులాంటిదానివి. నువ్వు శ్రీకర్కి భార్య కాబోవడం నీ అదృష్టం కూడా. అవును సార్, అది నేను నా మొదటి పరిచయంలోనే అనుకున్నాను. నా జన్మకి శ్రీకర్ గారే దేవుడు సార్. అందం, అణకువ, వినయం, విధేయత అన్నీ కలగలిసిన అమ్మాయి. చాలా చాలా అదృష్టవంతుడివయ్యా. నీ జన్మ కూడా ధన్యమైందనుకో. అవును సార్. నా కొడుక్కి కూడా ఇలాంటి అమ్మాయి దొరకాలని కోరుకున్నాను. బట్ చేతికొచ్చిన నా కొడుకు బంగారు భవిష్యత్తుని ఒక అమ్మాయి నాశనం చేసేసింది. ఎవరు సార్ ఆ అమ్మాయి? ఆ అమ్మాయి పేరు మర్చిపోయాను గాని ఉందిలే, ఒక దొంగది. అందం ఎరగా వేసి నా కొడుకు చేత డబ్బు ఖర్చు పెట్టించి నిండా ముంచేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాని పెళ్లి జరగనివ్వను. మా అమ్మాయిని పరిచయం చేశాం కదా, ఇక లంచ్ ఎదురుగాని రండి సార్. అమ్మా, నువ్వు లోపలికెళ్ళి రెస్ట్ తీసుకో. అదేంటమ్మా అలా అంటాం? అందరం కలిసే లంచ్ చేద్దాం. రామ్మా. రామ్మా. రండి సార్,
రండి సార్. పద. కూర్చోండి సార్. కూర్చోండి. మీరు కూర్చోండి. నాకు అలాంటి ఫార్మాలిటీస్ నచ్చవు. కూర్చోండి అమ్మా. కూర్చోండి. కానివ్వండమ్మా. ఎంత గొప్ప బిడ్డకి జన్మనిచ్చావు తల్లి. ఇలాంటి పిల్లల వలన మీకు మంచి పేరొస్తుంది. దొంగ మొహంది గుట్ల గుప్పల ఎలా చూస్తుందో చూడు. దొరికాను కదా అని నాతో ఆడుకుంటుంది. వంటలన్నీ చాలా బాగున్నాయమ్మా. నువ్వే చేసావా? నా ఫియాన్సీనే చేసింది సార్. చాలా చాలా బాగున్నాయమ్మా. మీ అల్లుడు మీ అమ్మాయిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడమ్మా. మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. అవును సార్. ఇందాకటి నుంచి చాలా డల్ అయిపోయారేంటి? వాట్ హ్యాపెండ్ సార్? నథింగ్ సార్. మీరు భోంచేయండి. చాలా తృప్తికరమైన భోజనం పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చినందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. బై ద వే, నేను మీ పెళ్లికి రాకపోవచ్చు. అందుకే నా తరపున ఒక బహుమతి తీసుకొచ్చాను. శ్రీకర్, మీ నిశ్చితార్థానికి కూడా నేను రాలేకపోయాను కాబట్టి నా ఎదురుగా అమ్మాయికి రింగు పెట్టు. ఆల్రెడీ మా అమ్మాయికి నిశ్చితార్థ పుంగరం తొడిగేశాడు. మళ్ళీ ఎందుకు సార్? అవును సార్, అవసరం లేదులేండి. మామూలుగా ఇచ్చేయండి. పెళ్లి సమయంలో పెట్టుకుంటుంది. అదేం కుదరదు. ఇప్పుడు నా కళ్ళ ముందు పెట్టాల్సిందే. శ్రీకర్, పెట్టవయ్యా. బాబు, ఆయనేదో అన్నారని నువ్వు కూడా? అరే, ఇందులో తప్పే ఉందమ్మా. మీ అమ్మాయికేగా పెడుతున్నాడు. పరాయి అమ్మాయికేం కాదుగా. మరోసారి రింగ్ తొడిగితే మా బంధం మరింత బలపడుతుంది అత్తయ్య.
అసలు నేను అనుకున్నదేంటి, ఇక్కడ జరుగుతుందేంటి? అంతా డివర్స్ అయిపోయింది. మీలాంటి పెద్దల బ్లెస్సింగ్స్ మాకు కావాలి. మమ్మల్ని ఆశీర్వదించండి సార్. ఇద్దరూ సుఖ సంతోషాలతో కలకాలం బ్రతకండి. లేవండి. చూడ చక్కని జంట, ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇక నేను బయలుదేరుతాను. థ్యాంక్స్ ఫర్ యువర్ హాస్పిటాలిటీ. వస్తానమ్మా. మంచిది వస్తాను సార్, వెళ్ళరండి. సార్ని కార్ వరకు డ్రాప్ చేసి వస్తాను. వెళ్ళరా ఆ. బాబు. పదండి సార్. కమాన్. మీరు ఆడమన్న నాటకం నేను ఆడేశాను. ఇక నేను బయలుదేరినా? ఏంటలా చూస్తున్నారు? నటించమంటే చాలా జీవించేశారు. నిజంగా భార్యాభర్తలైనట్టు. ఆ మాత్రం రియాలిటీ లేకపోతే ఆయన ఎలా నమ్ముతారు చెప్పండి? నాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ సడన్ గా ఎంట్రీ ఇచ్చి సర్వనాశనం చేస్తున్నావు. ఎందుకొచ్చావు? నువ్వు కావాలనే మనసులో ఏదో పెట్టుకొని వచ్చావు. హా, నీ కళ్ళెదురుగాని శ్రీకర్ గారి చేత రింగ్ తొడిగించుకున్నాను. ఎలా ఉంది నిహారిక? అసలు నువ్వు ఈ సమయంలో మా పర్మిషన్ లేకుండా ఎందుకొచ్చావో చెప్పు. ఏయ్, నా కూతురు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇదేదో నీ ఇల్లైనట్టు అంత దర్జాగా కూర్చున్నావేంటి? లే! శ్రీకర్ గారి బాస్తో నువ్వు రోడ్లో మాట్లాడుతుండడం నేను చూశాను నిహారిక. నేను సందీప్ ఫాదర్. ఇప్పుడు బాగా గుర్తొచ్చారు. ఇంతకీ మీ అబ్బాయి బతికే ఉన్నాడా? జీవోత్సవంలా పడున్నా వాడి లైఫ్ ని నాశనం చేసేసా. మా వాణ్ణి మోసం చేసి పెళ్లి చేసుకున్నావు కదా. నువ్వు కూడా జీవితాంతం పెళ్లి కాకుండా ఇలా తిరుగుతూనే ఉంటావు. మనసుకు నచ్చిన వాడిని ప్రేమించాను, ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. నువ్వు ఎవరిని చేసుకోబోతున్నావో కనుక్కుంటాను. నీ వలన జీవితాన్ని కోల్పోయిన అబ్బాయి తండ్రే శ్రీకర్ గారి బాస్ అయ్యుంటారని నువ్వస్సలు ఊహించలేకపోయావు. అందుకే నీకు జ్వరం వచ్చేసింది. అందుకే నువ్వు కిందకి రాకుండా నీ ఇంట్లో నువ్వు దొంగలా ఉండిపోయావు. నేనెందుకొచ్చాననేది మీ అనుమానం, అంతే కదా? మీ డౌట్ క్లియర్ చేస్తాను.
శ్రీకర్ గారి ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్లో కాస్త దూరం నుంచి నేను శ్రీకర్ గారి బాస్ని చూశాను. నన్ను ఆయన చూడలేదు. ఈరోజు ఆయన మీ ఇంటికి వస్తున్నారని తెలిసే ఇక్కడికొచ్చాను. ఆయన మీ ఇంటికొచ్చి నిన్ను చూసి నీ గుట్టంతా శ్రీకర్ గారికి చెప్పేస్తారనే ఆశతో వచ్చాను. ఇలాంటి దానిని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది శ్రీకర్ అని ఆయన చెప్తారని ఎంతో ఆనందంతో వచ్చాను. అదంతా విన్న తర్వాత శ్రీకర్ గారు నీ చెంప పగలగొట్టి నీ ఇంటి నుంచే నిన్ను బయటకు గెంటేస్తే అది కళ్ళారా చూడాలని వచ్చాను. జరిగిందంతా వేదవతి ఆంటీ వాళ్ళతో చెప్పి మీ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారని కోరికతో వచ్చాను. నీ అసలు రూపం బయటపడుతుందని నేననుకుంటే మీ అమ్మ నా ఆశల మీద నీళ్లు చల్లేసి నా చేత రివర్స్ డ్రామా ఆడించేసింది. నేను ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదనే చిన్న డిసప్పాయింట్మెంట్ ఉన్నా లైఫ్ లాంగ్ మెమరబుల్ గా ఉండిపోయే సంఘటన జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి నీ అదృష్టం బాగుండి తప్పించేసుకున్నా. ప్రతిసారి నీకు లక్ ఫేవర్ అవుతుందని అనుకో. ఇలాగే ఫీవర్ తెచ్చుకునే పరిస్థితులు వస్తాయి. తప్పు చేసిన వాళ్ళు తొందరగా పట్టుబడడం లేదు అంటే దానర్థం ఇక వాళ్ళు దొరకరు అని కాదు. మారడానికి దేవుడు వాళ్ళకి కొంత సమయం ఇచ్చాడు అని అర్థం. ఏదో ఒక రోజున నీ గురించి తెలియక మానదు. ఈలోపు మనిషిలా మారు, ఆడదానిలా ప్రవర్తించు. అవని సడన్ గా ఎందుకొచ్చిందా అని అనుకున్నాను. నా భార్య రావడానికి కారణం ఇప్పుడు తెలిసింది. అవని గ్రేట్. మనం తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేనట్టు చేసేసిందిగా. రేయ్ అటు చూడరా. సోది చెప్పుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. సోది చెప్పుతానమ్మ సోది చెబుతాను, సోది చెబుతానమ్మ సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. సోది చెప్పేవాళ్ళు కూడా ఈ మధ్య కార్లలో తిరుగుతున్నారు. జాతకాలకి డిమాండ్ ఎక్కువైపోయిందిరా. ఈ సోది చెప్పుకునే వాళ్ళకు కూడా డిమాండ్ పెరిగిపోయింది. నిజం, అవును.
వాళ్ళు సంపాదించేంత ఎవరు సంపాదించట్లేదు. సోది చెప్పుతానమ్మ సోది, సోది చెప్పుతానమ్మ సోది. మధుర మీనాక్షి పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు. జరిగింది జరిగినట్టు చెబుతాను, జరగంది జరగనట్టు చెబుతాను. సోది చెబుతానే తల్లి. మా బ్రతుకుల గురించి మాకు తెలుసులేమ్మా, నువ్వెళ్ళు. నేను ఎవరికి పడితే వారికి చెప్పనే కూనా. నిన్ను చూస్తే ఎందుకో సోది చెప్పాలి అనిపిస్తుందే కూనా. నా మాట సత్యం, నా పలుకు సత్యం. ఆలోచించకే కూనా. నేను చెప్పింది నచ్చకుంటే గ్లాసుడు బియ్యం కూడా పొయ్యకు కూనా.